రోజు సోరకాయతో కర్రీ చేసుకుందాం. ఈ సోరకాయని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని కొంచెంగా జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఇవి చిటపటలు ఆడాక ఉల్లిపాయ, ఇలా చిటపటలు ఆడాక ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుని అలాగే కొంచెంగా కరివేపాకు. ఉల్లిపాయ ఇలా వేగాక సోరకాయని ఇట్లా చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పసుపు వేసుకున్నాం, అలాగే కొంచెంగా ఉప్పు వేసుకున్నాం. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకున్నాం, త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు అల్లం వేసుకున్నాం, దంచుకున్న అల్లాన్ని వేసుకున్నాం. వెల్లుల్లి లేదు నా దగ్గర, అందుకోసం అల్లం ఒకటే వేసుకున్నాం. మీ దగ్గర వెల్లుల్లి ఉంటే వేసుకోవచ్చు. ఇలా మగ్గాక ఇప్పుడు టమోటా వేసుకుందాం. ఒక చిన్న టమోటా వేసుకుందాం. ఇలా టమోటా మగ్గాక ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. మీకు తగినంత వేసుకోండి, నాకు స్పూన్ దీంతో వేస్తాను. అలానే కొంచెంగా ధనియాల పౌడర్ వేస్తున్నాం, ఒక స్పూన్ అంతా. అలాగే కొంచెంగా గరం మసాలా పౌడర్ వేస్తాం. కొన్ని వాటర్ వేస్తున్నాం. ఇప్పుడే చూసుకొని ఉప్పు వేసుకుందాం కొంచెంగా. నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం వేస్తున్నా. ఉడికేటప్పుడు నా దగ్గర ఉన్న శనక్కాయల పొడి వేసుకున్నాను. ఈ శనక్కాయల పొడి వేయడం వలన కొంచెం కూర అనేది మందంగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. అలానే లాస్ట్లో కొత్తిమీర. శనక్కాయల పొడి పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు మగ్గనిద్దాం.